హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. సో చూసారు కదా పార్ట్ 1, ఇదైతే పార్ట్ 2. ఎందుకు ఇట్లా పార్ట్స్ లాగా డివైడ్ చేసిన సెలబ్రేషన్ అన్నాం కాబట్టి నేను ఆ వీడియోలో ఇది ఇంక్లూడ్ చేయలేకపోయినాను. అంటే అంత బాగుండదు ఇది అందులో ఇంక్లూడ్ చేసి నేను చెప్పాలనుకున్నది అందులో చెప్తే అనేసి అయితే నేను పార్ట్స్ లాగా డివైడ్ చేసి నేను చెప్పాలనుకున్నది ఇందులో చెప్తున్నాను. సో ఊరికే చెప్తే ఏం బాగుంటుంది, నెక్స్ట్ డే పనులు ఏముంటాయి ఏం చేస్తారు అని చూపిస్తూ చెప్పాలని అయితే ఇది కూడా వీడియో తీసినాను. ఎవరు ఏమనుకోవద్దు. మేము దీంతో పాటు ఇంకా ఏం చేసినామో మరి నేనేం చెప్పాలనుకున్నానో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఇలా సెలబ్రేషన్ చేసుకుందాము అనే ప్లాన్ అయితే నాది. దాంతోపాటు ఇంకొక ఇద్దరు ముగ్గురికి కాల్ చేసిన వాళ్ళైతే ఓకే చెప్పారు. వాళ్ళతో కలిసి ఇంకొందరిని అడిగినాము, అది కూడా మా లైన్లో వాళ్ళ వరకే. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. నేనేమనుకున్నానో అది ఒకరికి కాదు ఒక 4 మెంబర్స్కి అయితే చెప్పినాము. వాళ్ళంతా ఓకే చెప్పారు. ఐ మీన్ ఫుడ్ ఏంటి, వెజ్జా నాన్ వెజ్జా ఇంకేంటి ఎక్స్ట్రా స్వీటా కూల్ డ్రింక్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాము ఒక 4-5 మెంబర్స్ని. అదంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా 2 మెంబర్స్ని మీకు కలిసి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి మేమేమనుకున్నామో ప్రతి ఒక్క ప్లాన్, అంటే పెద్దగా ఏం లేదు బట్ మేమేం చేయాలనుకున్నామో ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాని తర్వాత అందరూ ఓకే చెప్పారు దానికి. నెక్స్ట్ మేమేమనుకున్నామో అందరు ఇంక్లూడ్ అవుతారు కదా అనుకునే కదా చేసుకుంటాము. మళ్ళీ ఒకరిద్దరికి తక్కువ అయితే వేయం కదా, వస్తారో రారో అన్న డౌట్కి అయితే తక్కువ అయితే వేయం కదా, ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉండాలి అనేసి ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్నాం అనమాట. మిగిలిందా తగిలిందా అది పక్కన పెడితే అందరికీ సరిపోవాలి, దాంట్లో పిల్లలు కూడా ఉంటారు, ఇంకా మిగిలితే ఇంకేమైనా చేద్దాము అనేసి అయితే ఎక్కువ తీసుకున్నాము. సో అక్కడికి అయిపోయింది. ఇంకా కొన్ని అయితే మేము ఇంట్లో నుంచి తీసుకురావాలని ఒక 2-3 అయితే అనుకున్నాము, అట్లనే తీసుకొచ్చినాము. మేము ఈ వరకు స్టార్ట్ చేయాలనుకున్నది 4కి, అది కాస్త 4:45 to 5 మధ్యలో స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేసేటప్పుడు వచ్చి చూసిరు, కనుక్కున్నారు అవుతుందా లేదా అనేసి. సో ఇంకెవరినేం పిలవలేదు, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఒకరు ఉంటారు, ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారనమాట. సో వాళ్ళని ఎందుకు పిలవడము, ఇంకా మేము కూడా ఖాళీగానే ఉన్నాం, పిల్లలకి కూడా స్కూల్ లేదు కదా అనేసి అయితే మా ఇంట్లోనే మొత్తం చేస్తున్నాం అనమాట. అది అందరికీ తెలుసు, ఇంకా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి చేస్తున్నాము. మేమే ఎవరినేం పిలవలేదు, అంత పనేం ఉంటుంది, జస్ట్ కట్ చేసుకోవడమే కదా, ఒక కర్రీ ఇంకా అన్నము అట్లా అనేసి మేమే కట్ చేసుకుంటున్నాము. అందులో ఏం ప్రాబ్లం లేదు, అది పెద్ద మాకు పని అని కూడా మేము చెప్పాము. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మేము ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ చేసింది మేము ఎంతమందిని కౌంట్ చేసి ఎందరికైతే చేయాలనుకున్నామో అంతకంటే ఎక్కువే కొంచెం ఉండాలి కదా అనేసి దానికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. సగం అయిన తర్వాత ఒకరు కాల్ చేసి ఒకరు వచ్చి మేము రావట్లేదు, మాకు ఇష్టం లేదు, మేము అటు వెళ్తున్నాము ఇటు వెళ్తున్నాము అంటే దానికి అర్థం ఏమున్నది. మేము ఆల్రెడీ ముందే చెప్పినాం, ఈ డిస్కషన్ అనేది మార్నింగ్ 10 o'clock నుంచి జరుగుతున్నది. 10 to 11:30 వరకు అంత డిస్కషన్ అయిపోయింది. ఇంకా సామాన్ ఏం కావాలో లిస్ట్ మొత్తం రాసుకొని 3 o'clock అయితే తేవడానికి అయితే వెళ్ళిండు. మొత్తానికి తెచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సగం అయిపోయాక మేము రావట్లేదు, మా ఇంటికి వాళ్ళు వచ్చిర్రు, మాకు ఇలా పని పడింది, అర్జెంట్ పని అయితే ఓకే ఎవ్వరేమనరు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కూడా ఎవ్వరేమే మనం, ఎందుకంటే ఒకరు హెల్త్ ప్రాబ్లం చెప్పారు స్కిప్ అయ్యారు. సో దానికి మేమేం ఏమనట్లేదు, బట్ ఏవో రీజన్స్ చెప్పి ఇలా స్కిప్ అవ్వడం ఏమైనా మంచిగా ఉంటుందా? ఎందుకంటే ఈ ప్లానింగ్ అంతా చేసేది మొత్తం పిల్లలు ఉన్న వాళ్ళే. ఆ ఆంటీ ఉంది కాబట్టి సరిపోయింది, అందరం మధ్యలో వేరే పనులు చేసుకుంటూ పిల్లలని చూసుకుంటూ ఉన్న వాళ్ళమే. పిల్లలతో ఎట్లా ఉంటుందో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ లైన్లో మేము ఎట్లా ఉంటామో మా బిహేవియర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి అందరికీ అలాంటప్పుడు మేము అడిగినప్పుడే మీరు చెప్పాల్సింది, మీతో సెలబ్రేషన్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు, మేము రాము, మీరే చేసుకోండి అని చెప్పాలి. అదేదో ముందే చెప్తే మాకు మేమే తెచ్చుకునే వాళ్ళం, సామాన్ ఏదైనా కూడా తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇంకా మెంబర్స్ పెరుగుతుంటే మేము కూడా ఇంకా కొంచెం క్వాంటిటీని పెంచి యాడ్ చేసి ఇదంతా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం. అప్పుడు మీరు చెప్తే మీకు కావలసిన ఫుడ్ అయితే ఏదైతే ఉందో ప్రిపేర్ చేసేది అది ఎట్టిపోతుంది అనుకున్నారు. ఇట్లా చెప్తే ఇది ఒక్కటే కాదు, ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సో సారీ, నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో మేము వంట చేసేటప్పుడు డిస్కషన్ చేసింది కూడా అదే. ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు రానంటున్నారు, అదేదో ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే మనం ఇంకా ముందు చేసుకునే వాళ్ళం, ఇంకొంచెం తక్కువ చేసుకునే వాళ్ళం కదా. వాళ్ళ వల్ల క్వాంటిటీ ఎక్కువైంది, మనకు కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఏదైనా ఉంటే ముందే చెప్పాలి, ఇలా స్కిప్ అవ్వడం ఏదైనా బాగుందా అని ఆల్రెడీ మేము డిస్కస్ చేసుకున్నాము. అందుకని ఇంకొకసారి ఇంకొకరితో ఇలా చెయ్యకూడదు అని ఈ వీడియో ఖచ్చితంగా పెట్టాలనిపించింది. అందుకని నేనైతే పెడుతున్నాను.
ఎవ్వరు ఏమి సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఏదైనా ఇట్లా సెలబ్రేషన్స్ కానీ ఇంకేదైనా అకేషన్స్ కానీ ఏదైనా కూడా ఇట్లా మెంబర్స్ యాడ్ అయ్యి గ్యాదర్ అయ్యి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాము అంటేనే లిస్ట్లో చెప్పండి, లేదు అంటే ముందే చెప్పేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఏంటో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే మన దగ్గర చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి వస్తాను అంటే వస్తాను అని చెప్పండి, లేదు అంటే లేదని అది మొహమాటం లేకుండా చెప్పేసేయాలి అంతే. ఫైనల్కి వచ్చినాక మేము రాము, మేము అటు వెళ్తున్నాము ఇటు వెళ్తున్నాము, మాకు అది పడింది ఇది పడింది అని వేరే వేరే సాకులు సింక్ కానీ సాకులు చెప్పి స్కిప్ అవ్వకండి. ఓకే ఫైన్. ఇక్కడైతే గిన్నెలు తోమేసి ఇవైతే ప్యాక్ చేస్తున్నాము. మిగిలినవి గిన్నెలు అయితే ఆంటీనే తెచ్చింది, మా దగ్గర అంత పెద్దవి లేవు కాబట్టి. సో ఆ గిన్నెలని నైట్ టైం లేదు కాబట్టి తోమలేదు, ఇంకా నైట్ అవి అట్లనే ఉంచి ఇంకా పొద్దున్నే తీసుకొచ్చి నానబెట్టినాను. దాని తర్వాత ఆంటీ వచ్చి తోమేసింది. దాని తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేస్తున్నాం అనమాట ప్యాకెట్లలో. మీరు హైజీన్ని మెయింటైన్ చేస్తున్నారా అని అనొచ్చు కొందరు. సో మేము హైజీనిక్గానే ఉంటాము. నా నీట్నెస్ ఎంత ఉంటుందో మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. ఓవర్ క్లీనింగ్ అనమాట మన పార్టీ, అందుకే ఎవ్వరు ఏం డౌట్ పడని అవసరం లేదు. ఇంకా మిగిలినవన్నీ డివైడ్ అయితే చేస్తున్నాము. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఇట్లా సెలబ్రేషన్స్ కానీ ఇండ్లలో ఫంక్షన్స్ అయినా కూడా 2-3 పొత్తుల్లో ఉంటారు కదా, అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అట్లా ఇట్లా ఏమైనా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మిగిలితే ఇట్లా పంచి ఇవ్వాలి, కానీ వాళ్ళది కూడా మనం తెచ్చి వాడుకోవద్దు. అట్లా తిన్న ఫుడ్ ఒంటికైతే పట్టదు, ఎందుకంటే వాళ్ళ కష్టం మనం తింటున్నాం కాబట్టి. ఇంకా నైట్ టైం లేదు కాబట్టి ఏవైతే మిగిలినాయో అక్కడే వంట చేసిన దగ్గర ఒక పెద్ద కవర్ తీసుకొని అందులో వేసి ఇంట్లో అయితే పెట్టిన. ఇంకా పన్నంతా అయిపోయాక నెక్స్ట్ డే ఇంకా గిన్నెలు తోమినాక ఇంకా ఆంటీకి అయితే చెప్పేసిన, అవునరా డివైడే చేసుకుందాము, అట్లా తీసుకోవడం కూడా మంచిది కాదు అని ఆంటీ కూడా చెప్పింది. సో అందుకని మేమైతే డివైడ్ చేస్తున్నాము. ఇవి డివైడ్ చేసేటప్పుడు మాకెందుకు చెప్పలేదు అని కొందరికైతే క్వశ్చన్ రావచ్చు. సో అంటే నేను పొద్దున్నే చెప్పినాను, ఇట్లా గిన్నెలు తోముదాము ఆంటీ వాళ్ళవి ఉన్నాయి కదా, మళ్ళీ ఏమనుకుంటుంది ఖరాబ్ అయితే అనేసి. సో వస్తామన్నారు. పని అయిపోయిన తర్వాత నా పని అయితే పొద్దున్నే అయిపోయింది. ఇంకా మా ముందు వాళ్ళకి పక్కన వాళ్ళకి అయితే చెప్పిన, ఇంకా ఆంటీని కూడా పిలిచిన అనమాట. సో ఆంటీ వచ్చింది, ఇంకా ముందు వాళ్ళు వచ్చిర్రు. సో ఇంకా మొత్తానికైతే మేము ముగ్గురమే తోముతున్నాము. ఇంకా అక్కడ ఎక్కువ పని కూడా లేదు కదా, అది పెద్ద కష్టమైన పని కాదు, దానికి ఎక్కువ మెంబర్స్ కూడా పట్టరు కదా అనేసి అయితే నేను ఇంకెవ్వరికి ఏం చెప్పలేదు. ఇంకొకరికి ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా అనేసి ఇంకా మళ్ళీ ఇంకోసారి అయితే పిలవలేదు. సో ఫైనల్గా మేము ముగ్గురమే అవి కడిగేసి ఇంకెవరి గిన్నెలు వాళ్ళైతే తీసుకుపోతున్నారు. మిగిలినవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఈ ప్లేట్స్ కూడా ఉన్నాయి, ఇది రిటర్న్ ఇస్తే అయిపోతుండే కానీ మళ్ళీ ఇంకెవరు పోతారు అనేసి ఇంకొకటే మిగిలింది కదా, ఇక పిల్లలైనా ఆడుకుంటారు. ఇవి మనం యూజ్ ఏం చెయ్యము, ఒక్కొక్కటి వచ్చింది బట్ వాళ్ళు ఆడుకోవడానికే యూజ్ అవుతుంది అనుకుంటా. సో మిగిలినవి కూడా ఇవైతే డివైడ్ చేస్తున్నాము, అందుకనే పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసిన. పార్ట్ 1 చూడకపోతే చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయాలనుకుంటే చేసేయండి. సో ఫైనల్గా నేను చెప్పాలి అనుకున్నది అయితే ఇదే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వీడియో చూసే వాళ్ళకి కానీ మా దగ్గర యాడ్ అయిన వాళ్ళకి కానీ ఇంకేమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైనా కానీ యూజ్ అవుతుంది ముందు అనేసి అయితే ఇట్లా చెప్పాలి అనుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా కూడా ఆలోచించి చెప్తామని కొంచెం అయితే టైం తీసుకొని ఏదో ఒకటి చెప్పాలి, కానీ వస్తామని మళ్ళీ ఒకసారి రామని ఒకసారి ఇలా అయితే కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే ఒకరు ఇంత అమౌంటా అంత అమౌంటా, ఫస్ట్ ఈ అమౌంట్ అయింది మళ్ళీ ఇంకొకసారి యాడ్ అవ్వాలా అవ్వద్దా అన్న డౌట్ ఉంటుంది అనమాట. సో అందుకని ఏదైనా ఉంటే ముందే డిసైడ్ అయ్యి చెప్పాలి. ఇంకొకటి, ఇంకేమైనా ఇట్లా మిగిలిపోయినవి ఉంటే ఖచ్చితంగా డివైడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకొకరు అనుకుంటారు, వామ్మో ఎంత మిగిలిందో వాళ్ళ ఇంట్లో చేసినాం కదా ఇంకా వాళ్ళే తీసుకుంటారు అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. సో అలాంటి డౌట్స్ ఏం లేకుండా మేమైతే చిట్టీలు కూడా రాసుకురమ్మన్నా, ఎంత కాస్ట్ అయింది, వాటికి ఎంత అయింది అనేసి ఎవరైనా అడిగితే అవన్నీ చూపించచ్చు అనేసి. సో ఎవరైనా ముందు ఇట్లా చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో ఇదంతా అయితే చెప్తున్నాను. ఇట్లా డివైడ్ చేసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక ముందు ఇంకేమైనా సెలబ్రేషన్స్ కానీ పార్టీస్ కానీ చిన్న అకేషన్స్ అందరు కలిసి కానీ చేసుకోవాలన్నా ఒక ప్లానింగ్ అనేది ఇట్లా ఉంటుంది అనేసి చెప్తున్నాను. సో ఫైనల్గా డివైడ్ చేయడం అయితే అయిపోయింది. ఇక ఆంటీ తను ఉన్నది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు అయితే తీసుకెళ్ళిపోయారు. నాది నేను పక్కన పెట్టిన, ఇంకా మిగిలిన అయితే నైట్ ఇచ్చేసి అమౌంట్ ఎంత అయిందో అవి చెప్పేసి అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటాను ఫైనల్గా. సో ఇది అనమాట వీడియో, ఇదే చెప్పాలనుకున్నాను చెప్పేసినాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఒకవేళ చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పేయండి, ఇవ్వాలనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే మరి ఉంటాను.